ఒకవేళ యుద్ధం ఆగకపోతే భారతదేశంలో ఏం జరుగుతుంది అన్నదే ఈ వీడియో. మన మీద ఏం యుద్ధం చేయట్లేదు. మన క్రూజ్ షిప్స్ ఇక్కడికి వస్తున్నాయి. ముడి చమురు షిప్స్ బ్యారల్స్లో వస్తున్నాయి. మనకి ప్రాబ్లం ఏం లేదు. కొన్ని మీడియా కుక్కలు మన రీసెంట్గా థాయిలాండ్ షిప్ని ఇరాన్ పేల్చేస్తే అది భారత్ షిప్, మనకి క్రూడ్ ఆయిల్ వస్తుంటే ఇరాన్ పేల్చేసింది అని చెప్పారు. ఇంకొంతమంది పనికిమాలిన ఛానల్స్ ఏం చేస్తారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తున్నారు, వీడియో గేమ్స్ షిప్ గేమ్ ఆడటం, ఆ షిప్ని పేల్చేయటం, గూగుల్లో ఫొటోస్ తీసుకొచ్చి స్క్రీన్ షాట్స్ అవి తీసేసి ఈ షిప్స్ మనవే, మన బతుకులు అయిపోయినాయి అని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ డీలర్లు, ఈ వ్యాపార సంస్థలు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు, 30 రూపాయలు ప్లేట్ ఇడ్లీని 50 రూపాయలకు అమ్ముతున్నారు. అదేంటి అంటే గ్యాస్ రావట్లేదు. షేర్ ఆటో ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే 20 రూపీస్ అనుకుందాం, వాడు 40 అంటున్నాడు. అదేంటంటే పెట్రోల్ లేదు, డీజిల్ లేదు. ఇలా అమ్ముకునే ప్రతివాడు ఈ డీజిల్ మీద, పెట్రోల్ మీద, గ్యాస్ మీద ఒక సాకు చెప్పేసి ఇలా టార్చర్ చేస్తున్నారు ప్రజల్ని. భయం చుట్టుకుంది. వీటి మీద కుళ్ళు జోకులు వేసుకునే వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు. వాటర్ క్యాన్లతో పెట్రోల్ తీసుకెళ్లారు తమిళనాడులో జస్ట్ నిన్నగాక మొన్న. ప్రభుత్వం ఏం చెప్తుంది, మీకు సరిపడా క్రూడ్ ఆయిల్ మా దగ్గర ఉంది, ఒక ఇరాన్ నుంచి మాత్రమే కాదు వేరే ఇతర దేశాల నుంచి కూడా మనం తెచ్చుకుంటున్నాం, మీకు సప్లై ఇస్తాం అని చెప్తుంది. అయినా సరే బుకింగ్ చేసుకోకుండా పక్కన పెట్టేసి నెట్స్ క్లోజ్ చేసేసి ఇది జరుగుతుంది భారతదేశంలో. ఇదే గల కంటిన్యూ జరిగితే ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురైపోతారు. ఫైనాన్షియల్ ఇష్యూ తలెత్తుతుంది, భయపడిపోతారు. ఎక్కడ కొంటారు? 20 రూపీస్ షేర్ ఆటో 40 రూపీస్ అంటే డబల్ అవుతుంది. బయట తినే స్టూడెంట్స్ భారం పడుతుంది వాళ్ళ నెత్తి మీద. రీసెంట్గా ఒక రెస్టారెంట్లో కూడా చూశారు, గ్యాస్ బిల్లు కింద బ్రేక్ఫాస్ట్, కింద వాటర్ బాటిల్, దాని కింద గ్యాస్ బిల్లు. మరి అంతకుముందు గ్యాస్ బిల్లు వేయలేదే? గాలిలో వంట చేశారా అప్పుడేమైనా? నీళ్ళతో వంట చేశారా అప్పుడేమైనా? గేమ్ స్టార్ట్ అవుతుంది. సర్వనాశనం చేసి పెడతారు భారతదేశాన్ని. యుద్ధం ఆగితే సర్దుకుపోతాయి ఇవన్నీ, ఆగకపోతే ఇలాంటివన్నీ ఇలాగే ప్రబలిపోతాయి. జనం అన్నీ నమ్మేసి ఇంట్లోంచి బయటికి వెళ్తే ఖర్చు అయిపోతుందని ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేయకుండా వ్యాపారస్తులందరూ ధరలు పెంచేసి మొత్తానికి అడుక్కు తినేలాగా చేస్తారు. ఇది జరిగేది భారతదేశంలో యుద్ధం ఆపకపోతే. యుద్ధం ఆపగల శక్తి ఒక కేఏ పాల్ గారికి ఉంది, ఆ బ్రిటిష్ వాడికి, ట్రంప్ గాడికి ఉంది. వీళ్ళు మాత్రమే ఏమైనా చేయగలరు. థ్యాంక్ యూ.